ఒక అద్భుతమైన కథ. ఒకసారి ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే కాపాడండి, కాపాడండి అని చెప్పేసి పక్కన ఒక బావిలో నుంచి అరుపు వినిపిస్తది. అప్పుడు రైతు ఎళ్లి చూస్తే ఆ బావిలో ఒక అబ్బాయి పడిపోయి ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా రైతు బావిలో దూకి అబ్బాయిని కాపాడి కొంత ధైర్యం చెప్పేసి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు రైతు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద వెహికల్ అంటే గుర్రపు బండి ఆగుతది. ఆ గుర్రపు బండి నుంచి ఒక పెద్ద మనిషి దిగుతాడు. పెద్ద మనిషి దిగగానే రైతు అడుగుతాడు. "ఎవరు మీరు? ఏం కావాలి మీకు?" అంటే, "నేను పక్క ఊర్లో ఉన్న జమీందారు నేను. నిన్న మీరు మా అబ్బాయిని కాపాడారు కదా! మీకు కొంత సహాయం చేయాలని చెప్పి వచ్చాను" అంటాడు. అంటే అప్పుడు రైతు అంటాడు, లేదు నేనేం ప్రతిపక్ష నాకేం ఆ సహాయం నేను తీసుకోలేను. ఎందుకంటే నేనేమి ప్రతిఫలం ఆశించి చేయలేదు నేను. అక్కడ ఎవరినన్నా కాపాడేవాడిని. మానవత్వంతో కాపాడానంటే, లేదు లేదు కొంత సహాయం చేస్తా అనుకుంటున్నా అంటే, లేదు నేను తీసుకోను అంటాడు. అయితే ఈలోపు ఏం చేస్తాడంటే రైతు వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి ఇంట్లోంచి బయటకొస్తూ ఈ జమీందారుని చూసి నమస్తే సార్ అంటాడు. ఎవరు ఈయన అంటే మా అబ్బాయి అని చెప్తాడు. సరే ఒక పని చేయండి నేను ఇచ్చిన ధనం మీరు ఎట్లాగో తీసుకోవట్లే కదా! ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అంటే చదువుకుంటున్నాడు. బట్ మొన్నటి దాకా చదువుకుంటే ఇప్పుడు కొంచెం స్తోమత బాగాలేక చదివిపించట్లేదు ఆగిపోయాడని చెప్తే, సరే నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అబ్బాయిని నేను చదివిపిస్తాను. ఎంతవరకైనా చదువుకోండి చదివిపిస్తా అంటాడు. అప్పుడు రైతు కాసేపు ఆలోచించి సరే అంటాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయిని, ఈ రైతు కొడుకు ఇద్దరిని కూడా చదివిపిస్తారు. ఇద్దరు బాగా చదువుకుంటారు. మంచి గొప్ప వాళ్ళైతారు. అయితే ఒకసారి ఏమైద్దంటే ఈ ఎవరైతే మన జమీందారు ఉన్నాడో, ఆ జమీందారు కొడుక్కు ఒక పెద్ద డిసీజ్ వస్తదనమాట. ఒక పెద్ద వ్యాధి వస్తది. ఆ పెద్ద వ్యాధితోని చాలా మంది డాక్టర్లు చూస్తారు. ఎంతోమంది చూపిస్తారు. ఎవరు కూడా దాన్ని నయం చేయలేకపోతారు. అప్పుడు ఈ రైతు కొడుకు ఎవరైతే ఉంటారో, రైతు కొడుకు ఒక మందు కనిపెడతాడు. ఆ కనిపెట్టిన మందుతోని ఈ జమీందారు కొడుకు వ్యాధిని నయం చేస్తాడు. అయితే అప్పుడు చేసినటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో, రైతు కొడుకు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. మన పెన్సిలిన్ కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? జమీందారు కొడుకు అని చెప్పాం కదా! ఆ రెండో వ్యక్తి ఎవరు అనుకున్నారు? బ్రిటిష్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్. సో చూడండి, అంటే మనం చేసిన సహాయం ఊరికే ఎక్కడికి పోదు. అంటే వాళ్ళ అంత గొప్పతనం చూడండి. ఆ అబ్బాయి చదువుకున్న తర్వాత ఆ గొప్ప విషయాన్ని మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడింది. అంటే మన మానవత్వంతో చేస్తే ఏది ఎక్కడికి పోదు. సో కాబట్టి మానవత్వంతో ఉందాం. మనకు తోచినంత సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం అందరం కూడా. నచ్చితే నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.